ఒక మనిషి తన కుక్కను అడవిలోకి తీసుకొచ్చాడు. తన శరీరంలోని మొత్తం శక్తిని ఉపయోగించి ఒక బంతిని ఎంత దూరం వెళ్లగలదో అంత దూరం విసిరాడు. కుక్క కూడా ఆ బంతిని వెంబడిస్తూ పరిగెత్తింది. కాని కుక్క ఆ బంతిని నోట్లో పట్టుకున్న క్షణంలోనే ఒక్కసారిగా ఒక కారు శబ్దం వినిపించింది. ఆ కారు కుక్క యజమానిదే. కుక్క ఆ కారును వెంబడిస్తూ వచ్చి చూసేసరికి తన యజమాని దానిని వదిలేసి వెళ్ళిపోతున్నాడు. అందుకే కుక్క తన శక్తంతా పెట్టి ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా ఆ కారును వెంబడించింది. కాని ఒక దశలో కుక్క నేలపై కూలిపోయింది. అప్పుడు కుక్కకు ఇలా అనిపించింది, బహుశా నా యజమానికి ఏదైనా చాలా ముఖ్యమైన పని వచ్చి ఉండొచ్చు, అందుకే నన్నిక్కడ వదిలి వెళ్ళి ఉంటాడు. అలా అనుకుని యజమాని వదిలిన అదే చోట కుక్క ఎదురుచూస్తూ కూర్చుంది. కాని ఎదురుచూస్తూ రాత్రి చాలా ఆలస్యమైపోయింది. వర్షం మొదలైంది. ఆ రాత్రంతా కుక్క వర్షపు నీళ్లలో తడుస్తూ తన కన్నీళ్లను దాచుకునే ప్రయత్నం చేస్తూ గడిపింది. తెల్లవారితే పొదల మధ్య నుంచి ఎవరో కదిలిన శబ్దం వినిపించింది. అకస్మాత్తుగా పొదలలో నుంచి చాలా కుక్కలు బయటకొచ్చాయి. నిజానికి అవి చాలా రోజులుగా ఆకలితో ఉన్నాయి. కుక్క యజమాని వదిలి వెళ్లిన మిగిలిన ఆహారాన్ని అవి తినడం మొదలుపెట్టాయి. అన్ని కుక్కలు కలిసి ఆ కుక్కతో ఇలా చెప్పాయి, నీ యజమాని నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. మా యజమానులు కూడా మమ్మల్ని అలాగే వదిలి వెళ్లారు. వాళ్లు తిరిగి రాలేదు. నీ యజమాని కూడా ఇక రాడు. కాని కుక్కకు ఆ మాటలు నమ్మకం కాలేదు. అందుకే రోజూ ఏ కారు వెళ్లినా బహుశా ఇదే నా యజమాని కారు కావచ్చు అనే ఆశతో ఆ కార్లన్నిటినీ వెంబడించేది. ఒకరోజు ఒక ఎర్ర కారొచ్చింది. కొద్దిసేపు ఆగి ఒక అనారోగ్యంగా ఉన్న కుక్కపిల్లను అక్కడ వదిలి వెళ్ళింది. వెంటనే అన్ని కుక్కలు ఆ పిల్ల కుక్క దగ్గరికి వెళ్లి దానిని కూడా తమతో పాటు తీసుకొచ్చాయి. తర్వాతి రోజు అన్ని కుక్కలు రోడ్డుపై తిరుగుతున్నప్పుడు ఈ కుక్కకు మళ్లీ ఒక కారు శబ్దం వినిపించింది. ఈసారి ఖచ్చితంగా నా యజమానిదే అని అనుకుని కుక్క కారు వెంబడించబోయింది. అప్పుడు మరో కుక్క దాని తోకను పట్టుకుని ఆపి ఇలా చెప్పింది, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దాక్కో. అయితే కుక్క నోట్లో ఉన్న యజమాని ఇచ్చిన బంతి నేలపై పడిపోయింది. కుక్క ఆ బంతిని తీసుకోవడానికి వెళ్ళింది. కానీ ఆ బంతి దగ్గరకు వెళ్లినందుకే ఒక వేటగాడు దాని వెనుక పడతాడని కుక్క ఊహించేదు. కుక్క ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా పరిగెత్తింది. కానీ వేటగాడు బైక్ మీద వచ్చి కుక్కను వెంబడించాడు. ఒక క్షణంలో వేటగాడు కుక్కను పట్టుకోబోతున్న సమయంలో మరో కుక్క పరిగెత్తుకుంటూ వచ్చి వేటగాడి ముఖంపై దూకింది. దాంతో బైక్ అదుపు తప్పి వేటగాడికి ప్రమాదం జరిగింది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని అన్ని కుక్కలు అక్కడి నుంచి పారిపోయాయి. ఆ రెండు కుక్కలు తిరిగి తమ ఆశ్రయానికి చేరుకున్నాయి. అక్కడ మిగిలిపోయిన పాత ఆహారాన్ని అందరూ కలిసి పంచుకుని తిన్నారు. తరువాతి రోజు ఉదయం అన్ని కుక్కలు కలిసి ఒక మనిషి ఇంటి దగ్గరకు వెళ్లి ఆహారం అడిగాయి. ఆ మనిషి చాలా మంచివాడు. అతడు ఒక పాత్రలో ఆహారం తీసుకొచ్చి అన్ని కుక్కలకు పెట్టాడు. తింటున్న సమయంలో కుక్క కళ్లకు ఒక నీలం రంగు కారు కనిపించింది. మునుపటిలాగే ఇది కూడా నా యజమాని కారే కావచ్చు అని అనుకుంది. కానీ కుక్క ఆ కారు దగ్గరకు వెళ్లగానే కారులో నుంచి ఒక మనిషి బయటకు వచ్చి నేరుగా రెస్టారెంట్లోకి వెళ్ళిపోయాడు. కుక్క కూడా కొద్దిగా ప్రయత్నించి తలుపు తెరిచి రెస్టారెంట్లోకి వెళ్ళింది. ఆ మనిషి దగ్గరకు వెళ్లి చూసేసరికి అతడు తన యజమాని కాదని వేరే వ్యక్తిని అర్థమైంది. అప్పుడే ఒక మహిళ చాలా కోపంగా కుక్కను రెస్టారెంట్ నుంచి తరిమేసింది. దాంతో ఆ కుక్కలకు దొరుకుతున్న ఆ చోటు కూడా మూసివేయబడింది. చివరికి రోజంతా తిరిగి అలసిపోయిన తర్వాత అన్ని కుక్కలు మళ్లీ తమ ఆశ్రయానికి వచ్చాయి. అప్పుడు ఈ కుక్క ఆ చిన్న కుక్కపిల్లను ఓదారుస్తూ ఇలా చెప్పింది, నువ్వు ఎక్కువగా టెన్షన్ పడకు. కొన్ని రోజులు గడిచాక నువ్వు పూర్తిగా బాగవుతావు. కానీ కుక్కకు ఊహ కూడా లేదు అది ఆ చిన్న కుక్కపిల్లకు చివరి రాత్రి అని. మరుసటి రోజు ఉదయం ఆ చిన్న కుక్కపిల్ల చనిపోయింది. దాంతో అన్ని కుక్కలు, ముఖ్యంగా ఈ కుక్క, చాలా గట్టిగా ఏడ్చాయి. ఎందుకంటే వాళ్లు తమ అతి చిన్న స్నేహితుణ్ణి కోల్పోయారు. ఆ చిన్న స్నేహితుణ్ణి కోల్పోయిన తర్వాత కుక్కకు ఒక నిజం అర్థమైంది. ఒకసారి వదిలి వెళ్లిపోయినవాడు మళ్లీ తిరిగిరాడు. అందుకే కుక్క ఆ బంతిని నోట్లో పెట్టుకుని నది ఒడ్డుకు వెళ్ళింది. తన గత జ్ఞాపకాలతో పాటు ఆ బంతిని నీళ్లలో వదిలేసింది.